ద మేజర్ చేంజెస్ యూ సీ ఇన్ ద ఇండస్ట్రీ అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంప్రూవ్మెంట్ ఉందా? ఆబ్వియస్లీ దెర్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ కొత్త టాలెంట్కి మాత్రం విపరీతంగా ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి ఇప్పుడు. అదే చెప్పగలను నేను. మీరు ఏ క్రాఫ్ట్లో చూసుకున్నా కూడా, రైట్ ఫ్రమ్ ఎడిటింగ్ తీసుకోండి. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయి అందరికీ ఆపర్చునిటీస్ రావడం. ఇప్పుడు ఎడిటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కేజీఎఫ్కి ఒక యూట్యూబ్ ఎడిటింగ్ చేసే పిల్లాడిని తీసుకొని వచ్చేసి ప్రశాంత్ నీల్ ఇచ్చాడు. ఇంతకుముందు పాసిబిలిటీ లేదు, ఇంతకుముందు టెక్నాలజీ లేదు కాబట్టి ఎవరి టాలెంట్ ఏముందో ఒక కోర్స్ చేసి దగ్గర వర్క్ చేస్తే కానీ తెలియని పరిస్థితి, రైట్? ఇంతకుముందు అయితే. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో ఏదో చేశాడు, చూశాడు, అరే బాగుంది కదా సినిమా పెట్టుకోండి అని అన్నారు. సో అలాగే మేజర్ మూవీ కూడా ఒక పిల్లాడిని తీసుకొని వచ్చేసి చాయ్ బిస్కెట్లో అతను కూడా యూట్యూబ్లోకి వాచ్ చేసి అతను తీసుకొని వచ్చేసి పెట్టుకున్నారు. సో అట్లా ఆపర్చునిటీస్ వైపు చూసుకుంటే ఇప్పుడు మనలో ఉన్న టాలెంట్ని డిస్ప్లే చేయడానికి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సింగర్కో ప్లాట్ఫామ్ ఉంది, డ్యాన్సర్కో ప్లాట్ఫామ్ ఉంది, ఆల్ క్రాఫ్ట్స్, మీరు కెమెరా వర్క్ నేను వాళ్ళకి ప్లాట్ఫామ్ ఉంది, బీట్ అందరికీ ఉన్నది యాక్చువల్గా. సో ఆ రకంగా చూసుకుంటూ పోతే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం టూ మచ్ కాంపిటీషన్ ఉంది. సో అది ఇప్పుడు థియేటర్ గ్రూప్స్ అంటే కూడా ఈ మధ్య బాగా వచ్చాయి, ఈ మధ్య బాగా ఉంది. అంతకుముందు చాలా తక్కువ ఉండేది, 1-2 ఉండేవి ఏమో. బట్ ఇప్పుడు ఏంటంటే అదంటే ప్రతిదీ టెక్నాలజీ రిలేటెడ్గానే. బట్ ఇప్పుడు ఎవరైనా యాంకర్ కావాలని అన్నా కూడా ఎగ్జాంపుల్ ఏముంది, యూట్యూబ్ అంటే కొంచెం ప్రాక్టీస్ చేసేసి చేస్తున్నారు. ఐ మీన్ అదే మనం ఏంటంటే మన టాలెంట్ని డిస్ప్లే చేసుకోవడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అన్నీ మళ్ళీ అందరి టార్గెట్, మోస్ట్ ఆఫ్ దెమ్ టార్గెట్ ఈజ్ మూవీస్ కదా. ఎవరు చూసుకుని చాలామందికి అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి, మూవీస్లో ఉన్న ఇంట్రెస్ట్ అట్లాంటిది. సో ఇప్పుడు టాలెంట్ ఉంది, కాంపిటీషన్ కూడా ఉంది. ఓకే. సో ఇప్పుడు అంటే ఓటీటీస్ వచ్చిన తర్వాత అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలాంటి సందర్భాల్లో అదర్ లాంగ్వేజెస్కి మీరు కాస్టింగ్ చేయడం జరిగిందా? లేదు, వేరే లాంగ్వేజ్ హిందీకి చేసాం కానీ వేరే లాంగ్వేజ్కి మనకేం లేదు. వేరే లాంగ్వేజ్లో ఏం కాకపోతే అడుగుతుంటారు వేరే. ఇప్పుడు నాకు బెంగళూరు నుండి కూడా కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ వస్తుంది, కాకపోతే తెలుగు టాలెంట్ని అడుగుతారు వాళ్ళు. ఓకే. హిందీలో అయితే చాలా మటుకు హిందీలో చేసాము చాలా మటుకు. ఇప్పుడు ఎమర్జెన్సీ అని మూవీ వస్తుంది, కంగనా రనౌత్ది, దాన్ని కాస్టింగ్ చేసాం. సో అలాగే అక్షయ్ కుమార్ మూవీస్ కూడా దాన్ని కూడా చేసాం. వస్తుంది, హిందీ ఎక్కువ వస్తాయి. హిందీ యాక్చువల్గా ముంబైలో చాలామందికి తెలుసు. మేము హైదరాబాద్లో ముంబైలో ఉన్న చాలామంది కాస్టింగ్ డైరెక్టర్స్కి మెయిన్ తెలుసు. సో ఏమన్నా హైదరాబాద్ రిలేటెడ్ ఏమన్నా వాళ్ళకి టాలెంట్ కావాలంటే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో మీ ఒపీనియన్ షేర్ చేయడం లేదా కాస్టింగ్ చేయడం ఎక్కడ ఈజీ ఉంది, టాలీవుడ్ బాలీవుడ్? మాకు బోత్ ద ప్లేసెస్ నాకు ఈజీ. ఇప్పుడు ఇక్కడే బెటర్, నాకు ఇక్కడే బెటర్. ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఏంటంటే తెలుగు ప్రాజెక్ట్స్, తెలుగు యాక్టర్స్. అందులో క్యాస్టింగ్ డైరెక్టర్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మాకు తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా కాస్టింగ్ డైరెక్టర్ అంటే కొంచెం అదే ఉంది, కొంచెం ఒక లెవెల్ వాల్యూ ఉంటుంది. సో దే కన్సిడర్, మా ఒపీనియన్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. సో అది ఉంది, ఆ వాల్యూ ఉంది. బట్ ముంబై ఇంకా పెద్ద మహాసముద్రం ముంబై అనేది. సో ఒపీనియన్ వైజ్గా ఎక్కడైనా ఇప్పుడు మాకు ముంబై నుండి ఏమన్నా వచ్చినా కూడా టోటల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. యాక్చువల్గా మాకు ఒక కాస్టింగ్ చేయాలంటే జస్ట్ లైక్ దట్ ఇట్ వోంట్ హ్యాపెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్స్ తీసుకున్నారనుకోండి, ముంబై నుండి యాడ్స్ వచ్చేవి ఎట్లా ఉంటుందంటే మాకు స్క్రిప్ట్ పంపిస్తారు, యాడ్ స్క్రిప్ట్ వస్తుంది. స్క్రిప్ట్ వచ్చేసి క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇస్తారు, ప్లస్ ఆడియో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆడిషన్ ఎలా చేయాలి అని చెప్పేసి హోమ్ ఆడిషన్ చేసి పంపించాలి. సో అంత ఉంటుంది. ఇక్కడ అంత డిస్క్రిప్షన్ కొంచెం ఇవ్వరు, అదొకటి ఛాలెంజ్ ఉంది మాకు. ఇక్కడ చాలా మటుకు షేర్ చేయడానికి కొంచెం వెనకాడతారు. అదే ఇప్పుడు నేను చెప్పినట్టు దేవకట్ట గారి ప్రాజెక్ట్ లాంటిది అనుకోండి, ఇంక మొత్తం నా దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్, స్క్రిప్ట్ మొత్తం నా చేతిలో ఉంటుంది కాబట్టి సో ఇబ్బంది ఉండదు. నాకు మొత్తం తెలుసు కాబట్టి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా నేను డైరెక్టర్ గారిని అడగడం జరుగుతూ ఉంటుంది. బట్ అందరు షేర్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారి సినిమా అనుకోండి, దానికి ఐఎమ్ నాట్ ఏ కాస్టింగ్ డైరెక్టర్ ఫర్ దట్, కాకపోతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే అప్రోచ్ అవుతారు. ఈవెన్ కల్కి కూడా అడిగారు. కల్కికి ప్రీ ప్రొడక్షన్ ఉన్నప్పుడే అడిగారు నన్ను. కల్కికి స్టార్ట్ కాకముందే ప్రీ ప్రొడక్షన్ ఉన్నప్పుడే అడిగారు. నాకు అందరూ 7 feet యాక్టర్స్ కావాలి, 7 feet యాక్టర్స్ కావాలి అని అన్నారు. 7 feet ఎక్కడ దొరకరు. బట్ ఉన్నంతలో 6 వాళ్ళను కొన్ని ప్రొఫైల్స్ పంపించాను, వెతికి పంపించాను. ప్రభాస్ గారి సినిమా కదా అని చెప్పేసి
తర్వాత వాళ్ళు పత్తకలేరు, నేను పత్తకలేరు, చూస్తే సినిమా రిలీజ్ అయ్యి వచ్చింది దగ్గర. సో అంటే చాలా మటుకు అన్అకౌంటబుల్, అన్థ్యాంక్ఫుల్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి అందులో. ఎవరు గుర్తు ఇప్పుడు ఎందరు ప్రొఫైల్స్ను మేము షేర్ చేస్తూ ఉంటాం. యాక్టర్కి గుర్తుండదు అసలు ఏ ప్రొఫైల్ ఎక్కడ నుండి వెళ్ళిందని గుర్తుండదు. సో కొంచెం అది ఉంటుంది కొంచెం. సో బేసిక్గా మన ఆర్టిస్టులు ఇక్కడ నుంచి వేరే లాంగ్వేజెస్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళకంత ఏమంటారు అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు అడుగుతారు ఏంటి వేరే వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు. సో వాళ్ళకి యూనియన్ ఎక్కువ రూల్స్ ఎక్కువ ఉంటాయి అని విన్నాను. అండ్ కానీ ఇక్కడ వచ్చేపటికి వేరే లాంగ్వేజెస్ వాళ్ళని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. బట్ తెలుగు వాళ్ళని ఇంకా ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఇంకా కుదరట్లేదు, జరగట్లేదు అని ఉంది. యాక్చువల్గా కాంట్రవర్సీ అయితే ఉంది. అంటే సింపుల్, ఇంతకుముందు కూడా వేరే చోటు చెప్పినట్టు ఎవరికి ఎవరు సింక్ అయితే వాళ్ళని పెట్టుకుంటారు ఎక్కడైనా కూడా. అంటే ఇక్కడ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ఒక హీరోయిన్, హీరో ఇలాంటివి కూడా కాకుండా అప్కమింగ్ అని కాకుండా కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు పెద్దవాళ్ళని కూడా అక్కడ నుంచి తీసుకురావటం, ఆల్రెడీ ఇక్కడ ప్రూవ్డ్ వాళ్ళు ఉన్నా కూడా. ఇట్స్ ఆల్ అబౌట్ ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమిళోళ్ళని తీసుకుంటున్నారు, మలయాళంలో తీసుకుంటారంటే వీళ్ళు డబ్బు చేసేసి ఆ లాంగ్వేజ్లో రిలీజ్ చేసేస్తే మనకు మార్కెట్ వస్తుందని పాయింట్ నెంబర్ 1 ఒకటి. అది మెయిన్ యాక్చువల్ పాయింట్ నెంబర్, అదే ఫస్ట్ ప్రయారిటీ. కలికిలో ఒక బెంగాలీ యాక్టర్ని తీసుకున్నారు. బెంగాలీ యాక్టర్ ఉంటాడు, ఎవరు అతను సైన్యాధిపతి ఉంటాడు కదా, ఐ మీన్ కింద కమల్ హాసన్ కింద. సో అతను వచ్చేసి బెంగాలీ. అంటే వీళ్ళకి ఏంటంటే బెంగాల్లో రిలీజ్ చేస్తే ఆ యాక్టర్తో అడ్వాంటేజ్ మార్కెట్ అవుతాయి. అది ఫస్ట్ ప్రయారిటీ. అది పాన్ ఇండియన్ ఫిల్మ్స్ వచ్చాయి మరి అంతకు ముందు కూడా అంటే ఇదేనండి. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బిహేవియర్ అనేది ఒకటి కంపల్సరీ ఉంటుంది. అప్రోచ్, ఎస్పెషల్లీ ది అప్రోచ్ ప్రాపర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఐ డోంట్ వాంట్ కాంట్రవర్సీ అని కాదు, కానీ నాకు వచ్చే ప్రొఫైల్స్లో గర్ల్స్ ప్రొఫైల్స్ వస్తుంటాయి కదా, మామూలుగా ఫీమేల్ లీడ్ కానివ్వండి, ఫీమేల్ మోడల్స్ కానివ్వండి, నాకు వచ్చే ప్రొఫైల్లో ముంబై నుండి వచ్చే ప్రొఫైల్లో వాళ్ళు పంపించినంతగా ప్రొఫెషనల్ ప్రెజెంటేషను మన దగ్గర కొంచెం, అంటే మొత్తం అని కాదు, మళ్ళీ ఐ డోంట్ నాట్ జనరలైజ్ దిస్ 100% అని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ నాకు యాక్చువల్గా ఒక ముంబై నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ప్రొఫైల్స్ వచ్చినాయి అనుకోండి, 10కి 10 చాలా ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మన దగ్గర 10 వచ్చినాయి అనుకోండి, ఒక 5 తిక్క ఉంటాయి. నిజంగా చెప్పాలంటే గ్రూప్ ఫోటోలు. ఒక ఫీమేల్ లీడ్ అని అన్నప్పుడు ఒక ప్రెజెంటేషన్ ఏ రేంజ్లో ఉండాలి, అది ఈ కొంచెం అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కూడా అనుకోవచ్చు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనుకోవచ్చు అది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే చూస్తారు యాక్చువల్గా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా కూడా తెలుగు కావాలని అడుగుతారు. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఉంటుంది, తెలుగు గర్ల్స్ కావాలని ప్రయారిటీ. దట్ ఈస్ ఆల్వేస్ ఆఫ్ కోర్స్ ఎస్, దెర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. కాకపోతే అదే అంటున్నాను, టైమింగ్ మ్యాచ్ కావాలి. ఎన్ని ఉంటాయి, మనం లక్ అంటాం అది అంటాం కదా. సో ఆ టైంకి ఆ ప్లేస్లో ఎవరు ఉన్నారన్న దాన్ని బట్టే ఉంటుంది. షారుఖ్ ఖాన్ చెప్తాడు కదా ఒకసారి, అవును నేను కరెక్ట్ పీపుల్తో ఉన్నాను, రైట్ పీపుల్తో ఉన్నాను. సో సేమ్ వే అనమాట. ఇప్పుడు ప్రెజెంటేషన్ అదే అంటున్నాను. ఇప్పుడు ప్రెజెంటేషన్లోనే ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ కనుక పెంచుకుంటే బాగుంటుంది. నేను అలా అని చెప్పి మన దగ్గర కంప్లీట్గా లేరు అని అనను, మన దగ్గర కూడా ఉన్నారు కొందరు. సో కాకపోతే అది ఆ పర్సంటేజ్ ఇంకొంచెం పెరిగితే బాగుంటుంది అని చెప్పేసి. సో హీరో సెలెక్ట్ చేస్తాడు హీరోయిన్ని అనేది అంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, అది కూడా 100% ఏం కాదు, బట్ ఉంటుంది డెఫినెట్గా. అదే అండి, ఎస్టాబ్లిష్ హీరో అనుకోండి కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎస్టాబ్లిష్డ్ హీరో. ఇప్పుడు కొత్త అప్కమింగ్ అనుకోండి, వాళ్ళకే అది లేదు అక్కడ. మళ్ళీ అందులో అప్కమింగ్లో మళ్ళీ డబ్బులు పెట్టే హీరో వస్తున్నాడు అనుకోండి, అదే అంటున్నాను, కాంబినేషన్స్, పర్మిటెన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మళ్ళీ డబ్బులు పెట్టే హీరో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తనకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కాబట్టి, సో అది ఉంటుంది.